మేము కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ రెసిపీ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇందులోకి పాలు తీసుకోవాలి. పాలు తీసుకున్నాక అందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు ఉంటే ఇట్లా మిల్క్ షేక్ లాగా కాదు కాబట్టి బాగా కలుపుకోవాలి. అందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా వాటర్ మిలన్, మళ్ళీ నెక్స్ట్ పొమోగ్రనేట్ దానిమ్మ, అలాగే యాపిల్ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. యాపిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే బనానా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేడివేడిగా మిల్క్ షేక్ రెడీ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం చేసుకున్న మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 hours ఉంచుకోవాలి.